హాయ్ అండి. కోకోనట్ జెల్లీ కేక్‌ని అయితే తయారు చేశాను. చాలా బాగా వచ్చిందండి. కోకోనట్ ఏంటంటే మనం వాటర్ తీసుకుంటాం కదా! కోకోనట్ వాటర్ తాగడానికి అంటే బాడీని చలువ చేస్తుందని ఇంక ఈ సమ్మర్‌లో. దాంట్లో కొబ్బరి కూడా వస్తుంది కదా! లేతది. అయితే ఈ వాటర్‌లో అది వేసేసి మనం కేక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా బాడీని కూల్ చేయడానికే తీసుకుంటాం కాబట్టి ఇలా తీసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే నేను ఈ కేక్‌ని చేశాను. ఇగోండి ఈ కోకోనట్ వాటర్‌ని కొంచెం మరిగించి దీనికి స్వీట్‌కి సరిపడా పంచదార వేసుకోవాలి. పంచదార కరిగాక ఇందులో అగర్ అగర్ అనే పౌడర్ ఉంటుంది, జెల్లీ పౌడరు. ఇది కొంచెం వేసుకోవాలి. నేను ఒక చిన్న లోట వాటర్ తీసుకున్నాను కదా! దానికైతే ఒక స్పూన్ పౌడర్ అయితే సరిపోతుందనమాట. ఈ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. ఇది కరిగిపోయాక ఇంక గ్యాస్ ఆఫ్ చేసేసి వాటర్ చల్లార్చాలనమాట. ఈ వాటర్ చల్లారాక దీన్నైతే ఇగోండి ఒక బౌల్‌లో వేసుకొని మనం ఈ కొబ్బరి ఉంది కదా! దాన్ని చిన్న ముక్కలుగా క్లీన్ చేసేసి ముందు చిన్న ముక్కలుగా ఇగోండి తురిమేసి ఇలా పెట్టుకొని వాటర్‌లో వేసేయాలనమాట. వేసేసి ఇంకా ఈ మిగతా వాటర్ అంతా వేసేసి ఫ్రిడ్జ్‌లో 2 అవర్స్ పెట్టేస్తే మనకి కేక్ అనేది నీట్‌గా రెడీ అయిపోతుందండి. అయితే ఈ కొబ్బరి అనేది మొత్తం పైనే ఉంటుందనమాట. అదే మనకి లేయర్స్‌గా కింద నుంచి కావాలంటే కొంచెం వాటర్‌లో ఈ కొబ్బరి ముక్కలు వేసేసి అది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే కొంచెం గట్టిగా అయ్యాక దాని మీద మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ ముక్కలు వేసి లేయర్‌గా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకేసారి వేస్తాననమాట. ఇంకోండి 2 అవర్స్ తర్వాత బయటకి తీసి చూస్తే కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. చూడడానికైతే చాలా నీట్‌గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే ఇప్పుడు తాటి ముంజలు ఉన్నాయి కదా! లేత తాటి ముంజ తింటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. చూడడానికి కూడా అలాగే ఉంది. అయితే ఈ కేకు ప్లేట్‌లో వేస్తే జెల్లీ కదండీ! ఇంకా స్పాంజ్‌లా భలే ఉందనమాట. ప్లేట్‌లో తిరిగేస్తుందనమాట. ఒక్క దగ్గర ఉండలేదు. అంత నీట్‌గా వచ్చింది. ఇగోండి జెల్లీ అంటే సేమ్ అసలు మనం బయటన జెల్లీ చాక్లెట్స్ ఎలా తీసుకుంటాం అలాగే అనిపించిందనమాట. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అయితే సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువేం అవసరం లేదు. మనం వాటర్ తీసుకుంటాం కదా! కోకోనట్ వాటర్ తాగడానికి. ఆ వాటర్ ఇంకా కొబ్బరి వేసేసి ఈ అగర్ అగర్ వేసుకుంటే మనకి జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకోండి కేక్‌ని అయితే కట్ చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. చూడడానికి, తినడానికి కూడా సేమ్ తాటి ముంజలనే అనిపించింది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకంటే ఈ సమ్మర్‌లో మనం ఎక్కువ బాడీని చలవ చేయడానికి వాటర్ తీసుకుంటాం కాబట్టి ఇలా కేక్‌లా కూడా తయారు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులోకి ఈ లేత కొబ్బరితో చేశాను కదా! చాలా బాగుందనమాట టేస్టు. అది కొబ్బరితోనే కాకుండా ఫ్రూట్స్‌తో కూడా చేసుకోవచ్చండి జెల్లీ కేక్ అనేది. చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ఇంకా ఈ కోకోనట్ వాటర్ ఉందనేసి ఈ కోకోనట్ కేక్‌ని అయితే తయారు చేశాను. నాకైతే చాలా బాగా వచ్చిందండి. ఇంకా పీసెస్‌గా కట్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. పిల్లలైతే తర్వాత తింటారని. నాకైతే చాలా బాగా వచ్చింది. బాయ్ అండి.